తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కాపురం దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన దృశ్యాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిచివేస్తున్నాయి. ఎందుకంటే ఘటన జరిగిన తీరును ఒకసారి గమనిస్తే అట్నుంచి వస్తుంది టిప్పర్. ఇదంతా కూడా కనిగిరి వెళ్ళే రూటు. బస్సు కనిగిరి వెళ్తుంది, జగిత్యాల నుంచి కనిగిరి వెళ్తుంది. యాక్చువల్గా బస్సు ప్రమాదం జరగకుండా ఉంటే స్ట్రైట్గా ఈ పాటికి మనకు కనబడుతున్న రూట్లో నుంచి దాదాపు తెల్లవారుజామున 6-6:30 సమయానికి కనిగిరి వెళ్ళిపోవాలి బస్సు. కానీ ఆ బస్సు 5-5:15కే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఎదురుగా వస్తున్న అటు నుంచి వస్తున్న టిప్పర్ అతివేగంగా రావడం ఇక్కడ మనకు కనబడుతుంది కదా. ఇక్కడ నుంచి ఒక మలుపు ఉంది. ఆ మలుపు దగ్గర జరిగిన ప్రమాదమే మొత్తం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కనబడుతుంది. ఈ ఒకసారి దృశ్యాలను చూస్తే అర్థమైపోతుంది ప్రమాద తీవ్రత ఎంత మేర ఉందనేది ఒకసారి అర్థమైపోతుంది. ప్రస్తుతం క్లూస్ టీంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రస్తుతం లోపల ఉన్నారు. బస్సును చూడొచ్చు. ఇది బస్సా? ఇంత ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అసలు బస్సు రూపురేఖలు కూడా పూర్తిగా ఇక్కడ మారిపోయిన పరిస్థితిని కనబడుతోంది. అయితే ఈ బస్సు వచ్చిన వేగం చాలా మూల మలుపు తీసుకునే సమయంలో అతి వేగంతో బస్సు రావడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. టిప్పర్ లారీని గుద్దింది. టిప్పర్ లారీ ఒక్కసారి చూడొచ్చు పూర్తిగా ఇది కూడా కాలిపోయింది. కానీ కాలిపోయే ముందు టిప్పర్ లారీ ఎంటీ టిప్పర్ లారీ కూడా కాదు, మొత్తం అంతా కూడా కంకర్తో ఎక్కువ లోడ్ ఉంది. లోపల మొత్తం కూడా ఫుల్గా కంకర్ లోడ్తో వెళ్తున్న ఈ టిప్పర్ లారీని అతివేగంగా వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ చెందిన బస్సు గుద్దింది. అంటే పరిస్థితి చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. మొత్తం టిప్పర్ లారీకి సంబంధించి మొత్తం అంతా కూడా డ్రైవర్కి సంబంధించిన సీట్లో వస్తువులన్నీ కూడా పూర్తిగా బయటపడిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. గుద్దిన వేగానికి మొత్తం ఈ డ్రైవర్ ఫ్రంట్ మనకు కనబడుతున్నా కదా, ఈ బానెట్కి ఎదర ఉండే పాయింట్, దీంట్లో కూడా కంకర్ రాళ్ళు వెళ్ళిపోయాయి. అంటే గుద్దిన వేగం ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. మరొక సైడ్ బస్సును చూస్తే అసలు ఈ కనీసము బస్సు అని ఆనవాళ్ళు కూడా లేని విధంగా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది ఇమీడియట్గా స్పందించడంతో చాలామందికి ప్రాణాపాయం తప్పించుకుంది. కానీ చనిపోయిన వాళ్ళంతా కూడా తప్పించుకునే మార్గం లేకే వాళ్ళంతా కూడా చనిపోయారు. కానీ వాళ్ళు కరెక్ట్గా తెలుసుంటే కనుక అంటే గుద్దిన వేగంతో ఇమ్మీడియట్గా ఆ ట్యాంకర్ నుంచి ఏదైతే ఈ డీజిల్ ట్యాంకర్ ఉందో టిప్పర్కి, ఆ ట్యాంకర్ నుంచి వచ్చిన మంటలు ఒక్కసారిగా బస్సుకి ఫ్రంట్ అంటుకున్నాయి. ఈ ఫ్రంట్ అంటుకున్న తర్వాత ఇక్కడి నుంచి కొంతగా ఈ బస్సు మొత్తం కూడా పొగ వచ్చేసింది. ఆ పొగ నుంచి తప్పించుకునే మార్గం అయితే ఇక్కడ ఎవరు ప్రయాణికులకి కనబడలేదు. ఒక్కసారి ఈ యాంగిల్లో ఒక్కసారి బస్సుని చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ప్రయాణికులు తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించారో కూడా అది చూడొచ్చు. మొత్తం బస్సు అద్దాలు పూర్తిగా పగలగొట్టుకుని వాళ్ళు రావడానికి ట్రై చేశారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి బయటకు రావడానికి కూడా దారి లేకుండా పోయింది. ఫ్రంట్ ఉన్న డ్రైవర్, వెనక ఉన్న డ్రైవర్, అలాగే పక్కన ఉన్న క్లీనర్ మొత్తం ఇద్దరు కూడా వాళ్ళు తీవ్ర గాయాలయ్యారు. ఒక డ్రైవర్ అయితే పూర్తిగా ఇక్కడే అగ్నికి ఆవుతే చనిపోవడం జరిగింది. అయితే చనిపోయిన వాళ్ళంతా కూడా ఫ్రంట్ ఉన్న వాళ్ళు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే పైన స్లీపర్లో ఉన్న వాళ్ళని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బస్సు గుద్దిన వేగానికి ఇక్కడ తప్పించుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే 23 మంది తప్పించుకున్నా మిగిలిన వాళ్ళు తప్పించుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే గుద్దిన వేగానికి ఒక్కసారిగా ఫైర్ అంటుకుంది. అయితే ఫైర్ అంటుకున్నా తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకంటే అక్కడ డీజిల్ ట్యాంకర్తో ముందు కాలిపోయింది టిప్పర్ లారీ ద్వారా ఇక్కడ పొగ వ్యాపించింది డ్రైవర్ క్యాబిన్లో. అయితే ఇక్కడ నుంచి పొగ వెనక్కి వెళ్ళేటప్పుడు వెనక నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ తప్పించుకునే కారణం లేదు. ఎందుకంటే గుద్దిన వేగానికి చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే వాళ్ళు ఆ గాయాల నుంచి అంటే సడన్గా తెల్లవారుజామున 5:15కి అందరూ గార్డెన్ ఎదురులో ఉన్న ఆ టైంలో అతివేగంతో గుద్దే సమయానికి అందరూ నిద్రమత్తులో ఉన్నారు. ఆ మత్తులో నుంచి వాళ్ళకి ఏమైందో తెలుసుకొని తప్పించుకొని దూకే టైం కూడా వాళ్ళకి లేకుండా పోయింది. ప్రమాదానికి ప్రధాన కారణం అదొకటిగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. బేసిక్గా పగలపూట జరిగి ఉండగా ఈ ఘటన జరుగుంటే కనుక దాదాపు అందరూ మెలుకుతూ ఉండేవాళ్ళు. ఘటన జరిగిన వెంటనే ఏదో జరుగుతుందని ఇండికేషన్ వచ్చేది, తప్పించుకోవడానికి స్కోప్ ఉండేది. కానీ అందరూ కూడా పడుకుని ఉన్నారు. కొంతమంది సెమీ స్లీపర్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళకి తగిలిన వేగానికి అంటే వచ్చి ఆ గుద్దిన వేగానికి మొత్తం అందరికీ కూడా చాలామంది గాయాలయ్యాయి. ఆ గాయాల నుంచి ఏం జరిగింది అని తెలుసుకునే లోపు బస్సు లోపలికి పొగలో వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతోంది. పూర్తిగా చూడొచ్చు పైన ఏ విధంగా బస్సుకి నిప్పు అంటుకుందో కూడా, అంటే ఫ్రంట్ ఏ విధంగా కూడా కాలిపోతుందో కూడా మనం చూడొచ్చు. అయితే ఈ సెగ అనేది ఇప్పటికీ కూడా అంటే ఘటన జరిగి దాదాపుగా ఒక 6 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా సెగ అనేది ఇక్కడికి తగులుతుంది. అంటే ఈ ఈ ఘటన అంటే గుద్దిన తర్వాత వచ్చిన మంటలు ఏ రేంజ్లో ఉన్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు. టిప్పర్ లారీ పడిపోవడమే కాదు, దాని నుంచి వచ్చిన ఫైర్ బస్సుకి అంటుకోవడం, బస్సు నుంచి మొత్తం బస్సు చివరి వరకు వెళ్ళిపోవడం, డ్రైవర్ క్యాబిన్లో నుంచి మంటలు కూడా చివరి వరకు వెళ్ళిపోవడం, తప్పించుకునే ప్రయత్నం చాలా వరకు చేసినప్పటికీ కూడా ఆ గాయాల దెబ్బకి చాలామందికి ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో చాలామంది ఉండిపోవడం. కొంతమందికి ఘటన జరిగిన వెంటనే యాక్సిడెంట్ ఏందని తెలుసుకుని వెనక నుంచి దూకే ప్రయత్నం కొంతమంది చేశారు. కొంతమందిని పోలీసులు అప్పటికప్పుడే సమాచారం అందుకున్న పోలీసులు కేవలం ఒక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఈ స్థానిక మార్కాపురం పోలీసులు రావడం, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళతో పాటు స్థానికులు కొంతమంది సాయం చేయడంతో వెనక ఉన్న ఒక 20 మందిని అయితే సేవ్ చేయగలిగారు. కానీ ఈ ఫ్రంట్ ఉన్న వాళ్ళు, ఆ పైన ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి స్కోప్ కూడా లేదు. ఎందుకంటే అప్పటికే పూర్తిగా పొగ వెళ్ళిపోవడం, వాళ్ళు బస్సు గుద్దిన వేగానికి వాళ్ళకి దెబ్బలు తగలడం,
ఇవన్నీ కూడా వాళ్ళు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. అప్పటికీ చాలామంది ఇక్కడి నుంచి కిందకి ఈ ప్రాంతంలో దూకే ప్రయత్నం చేసినప్పటికీ తమ బంధువులు ఉన్నారనో, తమ పిల్లలు ఉన్నారనో, తమ భార్య, తమ భర్త ఉన్నారనో మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రయత్నం కూడా చేసినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న నేపథ్యంలో అత్యంత తీవ్రమైన విషాదంగా చెప్పుకోవాలి. అయితే ఈ బస్సు యాక్సిడెంట్ కంటే ఒక గంట ముందు ఎర్రగొండపాలెంలో బస్సు రిపేర్ ద్వారా ఒక గంట సేపు ఆగిందని చెప్తున్నారు. అక్కడ ఆగకుండా ఉన్నా కనీసం సరిపోయేదేమో, కానీ అక్కడ గంట సేపు ఆగిన తర్వాత వచ్చింది. సరిగ్గా ఒక గంట వ్యవధిలోనే కనిగిరి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ జరిగిన ఘోర ప్రమాదంతో ఎన్నో కుటుంబాల్లో ఇప్పుడు చీకటి అలుముకుంది. ప్రస్తుతానికైతే ఈ రెస్క్యూ చేసిన వాళ్ళని అంటే 23 మందిని అయితే ప్రస్తుతానికైతే గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. అందులో ఒక 6 నుంచి 7 చాలా సివియర్గా ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి, నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి అండ్ గుంటూరు అండ్ ఒంగోలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నియర్ బై ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా పంపించినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ ఘటన పైన అయితే ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబాలకి సానుభూతిని ప్రకటించారు. హోమ్ మినిస్టర్ వచ్చారు, అలాగే ఈ స్థానిక నాయకులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ వచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు, ఘటన జరిగిన విధానాన్ని తెలుసుకున్నారు. ఒక పక్క ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు. అంటే చనిపోయిన వాళ్ళ పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉంది అంటే, తప్పించుకున్న వాళ్ళు ఒక పక్క గాయాలతో వాళ్ళంతా కూడా ఆర్తనాదాలతో ఈ ప్లేస్ నిండిపోతే, మరోవైపు చనిపోయిన వాళ్ళ మృతదేహాలను గుర్తుపట్టడానికైతే అసలు ఎవరి వల్ల కూడా కాలేదు. పూర్తిగా మొద్దయిపోయిన పరిస్థితి. అందులో ఒక 2-3 బాడీలను అయితే పైన విండోస్లో నుంచి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బయటికి రాలేక ఇరుక్కుపోయి పూర్తిగా బూడిదైపోయిన పరిస్థితి. అసలు ఇంత దారుణమైన ఇటు యాక్సిడెంట్ అనేది ఈ మధ్య కాలంలో చూడలేదు. బస్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నప్పటికీ తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా తప్పించుకోలేని స్థితిలో ఇక్కడ వాళ్ళంతా కూడా మరణించడం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రస్తుతానికైతే 6 పరిస్థితి సీరియస్గా ఉందని చెప్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ఈ క్షతగాత్రులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు క్లూస్ టీం వచ్చింది. లోపల ఉన్న వస్తువులు, చాలా వరకు వస్తువులని, ఆ వస్తువులకి సంబంధించి ఎవరి వస్తువులు ఏంటి మనం చూడొచ్చు. మొబైల్స్ అన్నీ కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఎవిడెన్స్కి సంబంధించి వాళ్ళు ఎట్లా పెట్టించారో. సో ఆ ఎవిడెన్స్ మొబైల్స్ కానీ, బ్యాగ్స్ కానీ, లోపల మనకు కనబడుతున్న ఛార్జర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా బయటపడిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వీటిలన్నిటికీ సంబంధించి ప్రస్తుతానికి అయితే ఫారెన్సిక్కి సంబంధించిన నిపుణులు, సిబ్బంది అంతా కూడా వచ్చారు. ఘటనకు సంబంధించి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితిని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఒకసారి మనం చూడొచ్చు, ఇప్పటికీ కూడా ఘటన జరిగి ఎంతసేపు అయినా కూడా ఒక పక్క ఈ మంటలు అనేవి ఇంకా వస్తున్నాయని, పొగలు అనేవి వస్తున్నాయని అంటే ఆ తీవ్రమైన అగ్ని ప్రమాదం దాటి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా బస్సుగా ఆనవాళ్ళు లేకుండా పోయిన పరిస్థితి ఒకవైపు కనబడుతుంటే, ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితిని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. మొత్తం కూడా హోమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చారు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన గల కారణాలని ఇమీడియట్గా తెలియజేయాలని చెప్పారు. ఏపీ సీఎం కూడా దీనిపైన సీరియస్ అయిన పరిస్థితి కనబడుతోంది. ఇటువంటి ఈ ఏరియాలో ఇంత పెద్ద యాక్సిడెంట్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. కాబట్టి దీనికి సంబంధించి అతివేగం కారణమా, అంటే టిప్పర్ డ్రైవర్ తప్ప లేకపోతే ఈ బస్సు డ్రైవర్ తప్ప అనే ఎవరిదే అనేది కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేసినప్పటికీ అప్పటికప్పుడు పోలీసులు స్పందించిన తీరు, అలాగే స్థానికులు స్పందించిన తీరు పట్ల అయితే నిజంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఈ వెనక నుంచి చాలామంది తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు లోకల్గా ఉన్న మార్కాపురం సిఐ అలాగే వాళ్ళ సిబ్బంది ఇమీడియట్గా ఇక్కడికి రావడం, మంటలు అంటుకుంటున్నా కూడా వాళ్ళు డేర్ చేసి లోపల నుంచి కొంతమంది బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరినీ బయటకు లాగడం, చుట్టుపక్కల స్థానికులంతా కూడా తలో చేసి వాళ్ళందరినీ బయటకు లాగడం అనేది ఇక్కడ చాలా గొప్ప విషయంగానే భావించాలి. ఒక విషయం అయితే చాలా గుర్తుపెట్టుకోవాలి, ప్రమాదం జరిగిన వెంటనే మొబైల్ తీసేసి ఇమీడియట్గా వీడియోలు తీయడం కాదు. వీలైనంత వరకు ఆ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించాలి అని చెప్పి ఇక్కడ పోలీసులు, స్థానికులు వాళ్ళంతా కూడా చేసి చూపించిన పరిస్థితి. లోకల్ పోలీసులు కనుక లేకపోయి ఉన్నా, లోకల్ వాళ్ళు ఇక్కడ లేకపోయి ఉన్నా, వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఖచ్చితంగా దూకిన వాళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్ళే అవకాశం ఉండేది, ఇంకా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. కాబట్టి ఘటన జరిగిన తీరు బాధాకరమైనప్పటికీ పోలీసులు వ్యవహరించిన తీరైతే ఇక్కడ వాళ్ళని ఒక హీరోలుగా నిలబెట్టిన పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఘటన పట్ల అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీకి అయితే ఆదేశించిన నేపథ్యంలో ఒకసారి లోపల మొత్తం అన్ని సామాన్లు ఏ విధంగా మొత్తం ఖాళీ బూడిదైపోయినా కూడా చూడొచ్చు. ఈ ఘటన పట్ల అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా కూడా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటువైపు ప్రస్తుతానికైతే రాకపోకలన్నీ కూడా కనిగిరి వైపు వచ్చే వాహనాలన్నీ కూడా దారి మళ్లించాడు. ఇటువైపు వాహనాలు రాకుండా అయితే పోలీసులు అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఘటనలో ఇప్పటికే 13 మంది పైగా మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. మిగిలిన 23 మందిలో దాదాపు 7 పరిస్థితి చాలా విషమంగా ఉంది. వాళ్ళందరినీ కూడా ఒంగోలుకి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించినట్టుగా కూడా చెప్తున్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయినప్పటికీ వాళ్ళు కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించడానికి దగ్గరలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి రిఫర్ చేసినట్టుగా చేస్తుంది. ఓవరాల్గా అయితే చాలా తీవ్రమైన విషాదాన్ని అయితే మార్కాపురం ప్రజలైతే ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి చూశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మార్కాపురం నుంచి.